హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సాయి కుమార్ కోరెక్కల. తెలంగాణలో ఈ నెల 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు గ్రామ సభలు అనేవి జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఒక 4 పథకాలు, ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎవరైతే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు 100 రోజుల పనికి వెళ్తారో వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా 12,000 రూపాయలు పొందుతారు. అది కూడా వాళ్ళకు ఎటువంటి భూమి లేకోకుండా ఉండాలి అనేటువంటిది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత రేషన్ కార్డులు తెలిసిన విషయమే. గత 5-6 సంవత్సరాలుగా గత పాలకులు ఎవరు కూడా రేషన్ కార్డులు కొత్తగా ఇష్యూ చేసినవి అయితే ఏమీ లేవు. సో చాలామంది లబ్ధి చేకూరాల్సిన వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకున్న న్యూ మ్యారీడ్ కపుల్స్ కానీ, గతంలో రేషన్ కార్డు కలిగి పెళ్లి చేసుకొని వాళ్ళకు పిల్లలు పుట్టుంటే వాళ్ళని కానీ రేషన్ కార్డులో చేర్చలేని పరిస్థితి. సో వాళ్ళని యాడ్ చేయడం కోసం అనేది ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఇకపోతే నాకు ఏంటంటే రైతు రుణమాఫీలు, ఏవైతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోన్ తీసుకుని ఉండి, వాళ్ళు ఒకవేళ లోన్ తీసుకుని ఉంటే వాటిని రుణమాఫీ కింద మాఫీ చేయడానికి రైతు రుణమాఫీ. సో ఇవి బేసిస్ అన్నమాట. సో ఈ 4 స్కీముల గురించి వెళ్ళి గతంలోనే తీసుకున్నారు ప్రజాపాలన దరఖాస్తుల్లో. దాని తర్వాత సర్వే అని చెప్పారు, సర్వేలో తీసుకున్నారు. ఇప్పుడు ఇవి ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశంతో వాళ్ళు నిరంతరం కొనసాగే ప్రక్రియలో భాగంగా మళ్ళీ వాటిని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు, నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరు అనేది డిసైడ్ చేసుకోవడం కోసం గ్రామ సభలు అంటే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. సో అయితే నిన్న 21వ తారీఖు మా పినపాకలో కూడా, మా గ్రామ పంచాయతీలో కూడా పెట్టడం జరిగింది. వాస్తవానికి ఈ లిస్టు, ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ అనేది వాస్తవానికి మా గ్రామంలో 350 మందికి సర్వే లిస్ట్ వచ్చింది ముందుగాల. సో ఈ 350 మందికి ఫోన్లో యాప్ ద్వారా అందరి పేర్లు కొట్టడం జరిగింది. ఎవరైతే పేర్లు వచ్చిన వాళ్ళందరి ఇంటికి సెక్రటరీ గారు వచ్చి అందరి ఫోటోలు తీసుకోవడం జరిగింది. అంత అప్లోడ్ చేసేసారు. కానీ తీరా ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి 90 పేర్లు మాత్రమే వచ్చినాయి మా పినపాకలో. సో అంటే దీన్ని ఓవరాల్గా కంటిన్యూస్ చెప్తున్నాను, బేసిక్ థింగ్ ఏందనేది. సో ఈ 90 మంది పేర్లు ఫైనలైజ్డ్ కాదు, ప్రభుత్వం గుర్తించింది వీళ్ళని. ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే దరఖాస్తు అప్లై చేసుకో అని చెప్పారు. సో మా పేరు ఎందుకు రాలేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వచ్చి అడిగారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీని విమర్శించారు ముఖం పట్టుకొని. సరే ఏది జరిగినా సరే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు. సో అసలు ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది ఏ విధంగా జరిగిందనే దానికి ఒక సెక్రటరీ దగ్గర కానీ, ఒక ఎండిఓ గారి దగ్గర కానీ, ఎవరి దగ్గర ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. ఇది చాలా మైనస్ పాయింట్. ఒకటి, ఎంపిక అనేది లబ్ధిదారులను ఏ విధంగా తీశారు, ఏ పారామీటర్లో తీశారనేది అసలు ఎవరికి అవగాహన లేదు. దీనివల్ల చాలా మైనస్ జరుగుతుంది. ఆల్మోస్ట్ జరిగినట్టే, నిన్న జరిగిందంతా పోల్చుకుంటే జరిగినట్టే, ఆల్మోస్ట్ మైనస్ జరిగినట్టే. సో ఏంటి ఒక నిర్ణయం, ఒక కార్యక్రమం మనం చేపడతాను అంటే దాని ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి చాలా ఇబ్బందులను, అవరోధాలను అధిగమించే విధంగా ఒక స్టెప్ తీసుకోవాలి. సో కొత్తగా రేషన్ కార్డులు అని చెప్పారు, చాలా మంచి విషయం. ఇందిరమ్మ ఎవరైతే 100 రోజుల పనికి వెళ్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం మంచి విషయం. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, కానీ దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయిందో ఎంతవరకు మైనస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. బట్ కానీ ఇందిరమ్మ ఇల్లు అనేటివి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇస్తుందని ఎంతో నమ్మకం, భరోసా కలిగి ఖచ్చితంగా జనాలు ఉన్నారు. అది ఓట్ల రూపంలో చూపెట్టారు, డిసైడ్, అది అర్థమైపోయింది. బట్ కానీ ఈ లిస్ట్ అనేది ఇచ్చే దగ్గర కొంచెం, ఈ ఇందిరమ్మ ఇల్లు దగ్గర కొంచెం బాగా మైనస్ జరిగింది. రెండోది ఏంటంటే ఈ రేషన్ కార్డులు అనేది కూడా కొంచెం లిస్టులు అందరికీ రాలేదు. సో అది కూడా ఒకసారి ఓవర్కమ్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన తప్పుల్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని వాటికి ముందుకొచ్చి ఖచ్చితంగా అందరికీ లబ్ధి చేకూరుస్తాయని చెప్తాము, అప్పుడు జనాలు విశ్వసిస్తారు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి, అవగాహనలో తీసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే, ఇప్పుడు ఒక ఈ లిస్టులో వచ్చిన వాళ్ళలో కూడా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లలో కానీ, రేషన్ కార్డులో కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా నిజంగా అర్హత ఉన్న వాళ్ళే వచ్చారా, అర్హత లేకపోయినా సరే వాళ్ళ పేర్లు మరి యాడ్ చేయబడ్డాయి కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా తొలగించాలి. ఇప్పటివరకు వచ్చిన లిస్టులో ఒకవేళ పేర్లు లేకపోయి ఉండి వాళ్ళు నిజంగా అర్హులై పేర్లు లేకపోతే మళ్ళీ వాళ్ళ పేర్లు చేర్చబడాలి. ఇది ఖచ్చితంగా
జరగని పక్షంలో ఇది ఎన్నో గొడవలకు తావితీసే విధంగా ఉన్నది. ప్రజలు కూడా ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఒక స్కీమ్ గవర్నమెంట్ నుంచి వస్తుందంటే నాకే ముందుకు రావాలి అలాంటి ఒక ఆలోచన మాత్రం ఉండకూడదు. అది కరెక్ట్ చెప్తున్నాను. నువ్వు నిజంగా అర్హత నీకుంది, నీకు ఇల్లు రావాలి, నీకు రేషన్ కార్డు రావాలి, నీకు నిజంగా 100 రోజుల పనికి పోయినావు కాబట్టి నీకు ఆ 12,000 రూపాయలు రావాలి అనేది ఉంటే ఓపిక పట్టాలి. నీకు నిజంగా అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా నీకు చేరే వరకు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి నీకోసం. కానీ నీ దగ్గర ఓపిక ఉండాలి. అధికారుల మీదకి వెళ్ళి వాళ్ళని దూషించడం, వాళ్ళ పైన దుర్భాషలాడడం అనేది చాలా తప్పు పని. అందరూ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఈ స్కీముల కోసం లిస్ట్ అవుట్ తయారు చేయడానికి ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. వాళ్ళ సైడ్ నుంచి కూడా చూడండి దయచేసి. దాడులకు కానీ వాళ్ళని నోరు అదుపు తప్పి మాట్లాడడం కానీ ఇలాంటివి చెయ్యమాకండి. నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఇది నిరంతరంగా కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. ఇది ఎండింగే అనుకొని మీరు ఒకవేళ అనుకొని ఉంటే, ఇది ఒకవేళ ఎండే అనుకుంటే, గతంలో మరి ప్రజాపాలన దరఖాస్తు తీసుకుంటాకి ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టారంటే అర్థం ఏంటిది? నిజంగానే నిరంతరం కొనసాగే ప్రక్రియ. 1 by 1 జరుగుతూనే ఉంటుంది. దయచేసి దీన్ని జనాలు కూడా అర్థం చేసుకోండి. స్కీమ్ ఒకటి వస్తుందంటే మేము కష్టపడ్డాం, మేము తిరిగినాం, మేము పార్టీ కోసం పనిచేసినాం, లేకుంటే మేము సపోర్ట్ చేసినాం, మాకు రావాలి అనే ఆలోచనను కాస్త అణిచివేసుకోవాలి. దయచేసి జనాలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. ప్రజలు ఎవరైతే వీడియో చూసేవాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నాను, అంతా రాజకీయ చైతన్యం జనాల్లో బాగా వచ్చేసింది. సో దానివల్లనే ఈ తగాదాలు గొడవలు అది అవుతున్నాయి. సరే, ఒక ఇంట్లో 2-3 ఇల్లులు వచ్చినప్పుడు ఆ లిస్టులో మీరు మీకున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో చర్చించి 2 ఇళ్ళు కాకుండా ఒక ఇల్లు వచ్చేలాగా చర్చించండి. తప్పులేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, లేదంటే వాళ్ళకు భూమి ఉంది, ల్యాండ్ ఉంది, అలాంటి వాళ్ళకు లిస్టులో వచ్చారన్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ పేరు డిలీట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. 100% ఉంది. నిజంగా అర్హులై ఉండి వాళ్ళకు రావాల్సి ఉండుంటే వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇట్స్ ఫెయిర్. ఇది చాలా తెరిచిన డోర్ లాగే ఉంది. గత ప్రభుత్వంలో లాగా ఒకరి పేర్లు వస్తే డబ్బులు తీసుకొని లాలుచిపడి పథకాలు అమ్ముకునే పరిస్థితి ఇక్కడ లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ స్కీములలో వచ్చిన లబ్ధిదారులంతా కూడా నాకు ఇప్పటి వరకు అవగాహన ఉన్నంత మేరలో, నాకు యాజ్ పర్ మై నాలెడ్జ్, దీనంతా కూడా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పారామీటర్లో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందనేది నాకు ఉన్నటువంటి సమాచారం అంతే. సో ఆ పారామీటర్లోనే అందరినీ ఎంపిక చేశారని తెలిసింది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఎవరో నిలబడి ఎవరో కావాలని చేసింది అయితే ఇదంతా కాదు. సో మనకు యాప్లో తీసుకున్నారు డేటా అంతా. సో ఆ యాప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి అది ఏ పారామీటర్స్ తీసుకుందో, బ్యాక్గ్రౌండ్లో దిగినటువంటి ఒకవేళ ఇంటి ఫొటోస్ కానీ, రేకులిళ్ళ, గుడిసె, పూరి గుడిసె, ఇవన్నీ చూసుకొని వాళ్ళ ఎంపిక చేయడం జరిగింది. ఫైనల్ లిస్ట్ వచ్చింది. సో దీన్ని జనాలు కూడా అర్థం చేసుకోండి. దయచేసి పథకం ఏదన్నా స్కీమ్ వస్తే మాకే రావాలి అని ఆశ ఉండటం వేరు, నాకే రావాలి అని పట్టుబట్టి భీష్మించుకొని కూర్చోవడం వేరు. 2 వర్షన్లో ఆలోచించండి దయచేసి ప్రభుత్వ అధికారులతోటి మంచిగా సత్ప్రవర్తనతో ఉండండి. గొడవలు పెట్టుకోవడం వల్ల అయితే ఇది జరగదు. వాళ్ళు పనిచేసేది మన కోసమే. మనం పైసలు ఇస్తే వాళ్ళు పని చేస్తారు. ఎవరికి ఇక్కడ కక్ష సాధింపులు లేవు. ఒకరికి రావాలి, ఒకరికి కాపాలనేటువంటిది ఎవరి ఉద్దేశం కాదు. అందరికీ పథకాలు అనేటివి వస్తాయని ప్రతి ఒక్క ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇదే చెప్తున్నారు. రోజు పేపర్లో స్టేట్మెంట్ ఇస్తున్నారు. దయచేసి దాన్ని కూడా ఆలోచనలో పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని సరే ఏదో కరెక్షన్ అయితే ఉంది, దీన్ని ఖచ్చితంగా సరి చేయాల్సింది అయితే ఉంది. ఇది ఎవరైనా సరే ఓపెన్గా ఒప్పుకోవాల్సిన విషయమే. దీంట్లో దాపరికం అనేది ఏదీ లేదు. కరెక్షన్ చేయాలి దీంట్లో. బట్ కాకపోతే ఈ కరెక్షన్ ఎర్రర్కి ఖచ్చితంగా తొలగిస్తారు, అది కూడా జరిగిద్ది. బట్ ఈ సందర్భాన్ని యూజ్ చేసుకొని ప్రతిపక్ష పార్టీలు దుర్భాషలాడడానికి మీకు ఎటువంటి రైట్ లేదు. ఇక్కడ మీకు అసలు హక్కు లేదు. టీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ కావడానికి ఏది లేదు. ఎందుకంటే మీరే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఎంతమందికి ఇల్లులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయండి.
అదేవిధంగా మీరు ఎంతమందికి ఉపాధి హామీ కింద ఏమి ఇచ్చారనేది విడుదల చేయండి. ఇక్కడ ఓపెన్ ఫ్రీ కదా, ఎవరికైనా సరే ఉంది. మీరు డేటా బట్టి మాట్లాడండి. మీరు రేషన్ కార్డులు ఇచ్చింది లేదు. ఇప్పటికి కూడా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిపోయినా సరే కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వలేదు. పింఛన్ విషయం కూడా మాట్లాడాలి. ఇక్కడ ఎవరికి పింఛన్లు ఇచ్చింది అయితే లేదు. దయచేసి అది కూడా చెప్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వలేదు. ఇప్పటిదాకా కనీసానికి దాని పోర్టల్ కూడా ఓపెన్ చేసిన గతి మొచ్చం లేదు. ఏ పంచాయతీలలో ఎండిఓ ఆఫీసులలో ఆ పరిధిలలో అప్లై చేసుకున్న అప్లికేషన్దారులందరికీ కూడా అందరి అప్లికేషన్లు వాళ్ళ బీరువాల్లోనే మూలిగి సత్తన్నాయి. ఇప్పటిదాకా ఓపెన్ కూడా చేయలేదు. ఇది కూడా ఆలోచన చేసుకోండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా, పథకాలు స్కీములు వస్తున్నాయంటే జనాలు ఎగబడి మాకెందుకు రాలేదని కొట్టుకునేటువంటి ఆలోచన దృక్పథంలోకి దయచేసి వెళ్ళకండి. స్కీములు వస్తే నిజంగా నువ్వు లబ్ధిదారుడివి అయితే నీకు రావాల్సింది ఉంటే ఓపిక పట్టు, సహనంతో ఉండు. నీకు ఖచ్చితంగా మొదటి విడతలోనూ, 2వ విడతలోనూ, 3వ విడతలోనూ వస్తుంది. దీంట్లో రాష్ట్ర బడ్జెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ పాత్ర అనేది పోషిస్తుంది. ఈ బడ్జెట్కి ఈ సెషన్లో ఇంతమందికి ఇవ్వగలుగుతున్నప్పుడు అంతమందికి ఇవ్వగలుగుతారు. అందరికీ ఇస్తామని చెప్తే దాని అర్థం ఏంటంటే దశల వారీగా ఇస్తామని, ఒకటేసారి కుమ్మరిచ్చినట్టు ఏదో చిమ్ముతాం జల్లుతాం అని కాదు. ప్లీజ్ దీన్ని అర్థం చేసుకోండి. ఈ సోషల్ మీడియాలో ఈ జరిగే రచ్చ అంతా చూసిన తర్వాతకి ఈ లైవ్ పెట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, దయచేసి ఓపికతో ఉండండి. అర్హులైన వాళ్ళు, అనర్హులు కూడా ప్లీజ్ మా పేరు వద్దని మీ అంతటా మీరు ప్రకటించుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది. అలా ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా చాలా రేరు. బట్ ఎవరైనా ఉండి మాకు ఈ స్కీమ్ అవసరం లేదు, మేము ఆల్రెడీ వెల్ సెటిల్డ్గా ఉన్నాం అనుకున్న వాళ్ళు స్కీమ్ను వాళ్ళంతటా వాళ్ళు విత్డ్రా చేసుకుంటే నిజంగా జెన్యున్గా ఉన్న పర్సన్కి ఆ స్కీమ్ అనేది వెళ్తుంది. ప్లీజ్ దీన్ని కూడా కొంచెం ఆలోచన చేయండి ప్లీజ్. మీ వర్షన్ నుంచి, మీ సైడ్ నుంచి నేను కోరుకునేది అది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో పైన ఏమైనా సరే సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత మందికి ఈ సమాచారాన్ని తెలియజేసే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.